Hey guys, welcome to my trip with Priya Jasper YouTube channel. So present ఎక్కడున్నాం కనిపిస్తుందా? ఓకే, వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాం అన్నమాట. మనము ఫస్ట్ అక్కడికి వెళ్ళేసి మీకు ఫస్ట్ బీచ్ బయట నుంచి చూపిస్తా, ఆఫ్టర్ దట్ బీచ్ లోపలికి వెళ్ళిపోదాము. యాక్చువల్గా నేను చెప్పాను నైట్ వ్యూ చూపిస్తా అనేసి, బట్ నైట్ వ్యూ కన్నా మార్నింగ్ వ్యూ చాలా బాగుంది వైజాగ్ బీచ్ దగ్గర అనేసి నేను ఇప్పుడు ఈ వ్యూ చూపిస్తున్నాను అనమాట. అండ్ మోస్ట్లీ వైజాగ్ లో ఉన్న బీచెస్ అన్ని కవర్ చేసేసి ఈ ఒక్క వీడియోలోనే మీకు 100 బీచ్లు చూపించేటట్టు చేస్తాను. ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్స్. వైజాగ్ లో 100 బీచ్లు లేవు, అందరికి తెలుసు. ఇక్కడ మనకు ఒక మ్యూజియం కూడా ఉంది, మెరీన్ బీచ్ సబ్మెరీన్ మ్యూజియం అంట. మ్యూజియం ఎక్కడ ఉంది? ఇది ఎంట్రన్స్, ఆ బోట్లోకి వెళ్ళాలి మనం. సరే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మంచి మ్యూజియం అయితే ఉంది, కుర్సూరా సబ్మెరీన్ మ్యూజియం అంట. కానీ ఓపెన్ అవ్వలేదు ఇంకా. అడుగుదాం రండి, ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంకుల్? ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? 2 o'clock ఓపెన్ చేస్తారంట. అండ్ మనకి ఇక్కడ రేట్స్ వచ్చేసి కూడా ప్రైజెస్ కూడా ఉన్నాయి. అడల్ట్స్కి అయితే 70, చిల్డ్రన్స్కి అయితే 40, కెమెరాకి కానీ సెల్ ఫోన్స్కి కానీ డిజిటల్ వీడియోస్కి కానీ 50 రూపీస్, అండ్ వీడియో కెమెరాకి 200 రూపీస్ పే చేయాలంట. నేను ఇప్పుడు బ్లాగ్ చేయడానికి 200 పే చేయాలన్నమాట. సో ఇది ఇక్కడ ఉన్న మ్యూజియం. అండ్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోతామండి. బీచ్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి హెయిర్ని లీవ్ చేయకుండా కాస్త టై చేసుకుంటే చాలా బెటర్ అని టై చేసుకున్నా. అఫ్కోర్స్ టై చేసినాక కూడా హెయిర్ ఎట్లయినా డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది వే టు ఎంటర్ ఇన్ టు ద బీచ్ అనమాట. ఇక్కడ ఈ బీచ్ దగ్గర చాలా మూవీస్ కూడా షూట్స్ జరిగాయి. చాలా మంది ప్రీ వెడ్డింగ్స్, ఫోటో షూట్స్ అలాంటివన్నీ చేస్తున్నట్టారు. అండ్ మొన్న రీసెంట్గా వచ్చింది కదా మంత్ ఆఫ్ మధు, అది కూడా ఇక్కడ జరిగింది అనమాట. బీచ్ దగ్గరకు వచ్చేసాక మన ఫుడ్ పేరు ఉంటుంది కదా, మనం ఏమేసుకున్నాము తీసేసి చేతిలో పట్టుకోవాలి. ఎందుకంటే ఈ హిల్స్తో మనం బీచ్లో నడవలేము కాబట్టి. వావ్, మేము యాక్చువల్లీ టైం నాకు తెలిసి 8 అవుతుండొచ్చు. ఇంత మార్నింగ్ వచ్చింది. ఇక్కడ మంచిగా సన్ చూసినారా, అప్పుడే పైకి ఎక్కేసినారు. ఎండాకాలం వచ్చేసింది ఫ్రెండ్స్. ఓహా, వేవ్స్ అయితే మస్తు వస్తున్నాయి, సౌండ్స్. ఒకసారి బీచ్ మొత్తం లుక్ వేసేయండి. అట్లా అని బీచ్ దగ్గరికి వెళ్దాం, కొంచెం లాంగ్. షెల్స్ కనిపిస్తలేవు. అందరు ఈ పిల్ల ఏంటి పిచ్చిదానిలాగా షెల్స్తో ఆడుకుంటుంది అనుకుంటారు. నేను ఇప్పుడు షెల్స్తో ఆడుతా. మనం వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు, బీచెస్కి వెళ్ళినప్పుడు లైక్ గోవా కానివ్వండి, ఆర్ఎల్స్ పాండిచ్చేరి అటు సైడ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇంత ఫాస్ట్ వస్తున్నాయి చూడండి వేవ్స్. వాళ్ళు మంచిగా అన్నచ్చలేలా ఆడుకుంటున్నారు. సంక్రాంతికి మస్తు మంది బీచ్ దగ్గరకు వచ్చేసి కైటింగ్ చాలా చేశారు. అండ్ అక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చేసి హల్చల్ చేసేస్తున్నారు బీచ్ దగ్గర. అండ్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి, మార్నింగ్ అవర్స్ కాబట్టి మనకి ఇక్కడ రండి చూపిస్తున్నా. అక్కడ ఆ బోట్స్ అన్నీ కూడా ఏమంటారు క్లియర్గా అనిపిస్తుంది. షిప్స్ ఇవన్నీ ఏమంటారు ఇంపోర్ట్ వెళ్ళేవి. డిఫరెంట్ స్టోన్స్ బాగుంది. కైట్ వేస్తావా? ఇయ్యవా? ఎందుకు? సో గైస్, అదనమాట ఓవరాల్ గా మ్యాటర్. వైజాగ్ బీచ్ మాత్రం ఇది, ఆర్కే బీచ్. వైజాగ్ లో ఉన్న ఆర్కే బీచ్ వేల విశేషాలన్నీ ఇదన్నమాట. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. కానీ రోడ్ మాత్రం డేంజరస్. లిటరలీ
కొన్ని ఏమంటారు, కొన్ని యుద్ధాలు చేస్తేనే ఒక రాజ్యాన్ని గెలుచుకుంటాం అన్నట్టు ఏదో ప్రాణాలను ఇంత తెగించి రోడ్ చూడండి ఎట్లుందో. మా అబ్బాయికి చుక్కలే కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మా అబ్బాయి అంటే మళ్ళీ అంటే మీరు ఏదో అనుకోకండబ్బా, మా అబ్బాయి అంటే మా కెమెరామ్యాన్ గారికి చుక్కలు కనిపిస్తున్నాయి. డ్రైవింగ్ చేయాలి. వావ్ వావ్ ప్లాన్ కొండ దిగేసి కిందికి పోవాలి. అక్కడ మనకు వస్తుంది బీచ్, మనం పోయి ఎంజాయ్ చేద్దాం. హే గాయ్స్, ఇట్స్ మీ యువర్ ప్రియా జస్పర్. సో ఈ రోజు అయితే మనం వైజాగ్ లో ఉన్న యారాడ బీచ్ కి వచ్చేసినాం. అంటే రావడమే నాకు షెల్స్ ని వెతుక్కుంటూ వచ్చాను. ఇంత మంచి షెల్స్ దొరుకుతున్నాయి. అండ్ బీచ్ అందాల కన్నా ఈ బీచ్ లో షెల్స్ అయితే చాలా ఎక్కువ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. బీచ్ చూసారా? అంటే ఈ బీచ్ కి నిన్న చూపించాను కదా, అలా కొండ మీద నుంచి రావాలి. అండ్ ఇక్కడ అంతా కూడా ఇగో ఫిషింగ్ చేయడానికి మంచిగా రెడీగా పెట్టేసేస్తున్నారు. వావ్, నాకు కూడా ఇట్లాంటి పడవ మీద వెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని ఆశ ఉండేది. ఈరోజు వెళ్ళిపోదామా? వద్దులే, మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళకపోతే 6 అవుతుంది, ఇంట్లో లేవేంది అని ఫోన్లు వస్తాయి ఇంట్లో. అందుకని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పోదాం. సో మనకి ఇన్ని షెల్స్ దొరికాయి ఫ్రెండ్స్. ఇందులో ఈ షెల్ బాగుంది కదా. ఆహా, ఎంత వేవ్స్ ఎంత బాగా వస్తున్నాయి. ఈ వాటర్ కూడా చూడడానికి చాలా ఫ్రెష్. మనం పొద్దున ఆర్కే బీచ్ లో చూసినప్పుడు వాటర్ ఈ కలర్ లో లేవు, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఇప్పుడు మాత్రం చాలా స్కై బ్లూ కలర్ లో ఉంది ఈ వాటర్. ఆర్కే బీచ్ లో కొంచెం నార్మల్ బ్లూష్ ఉంది. వాటర్ బాగున్నాయి. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ వ్యూ అయితే. క్రాబ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. రాగానే ఇప్పటికీ చాలా క్రాబ్స్ చూసా. అండ్ అక్కడ కూడా ఒక క్రాబ్ ఉంది. హే గైస్, చూసారా? మీకోసం ఈ క్రాబ్ ని చూపించాను. అండ్ ఇక్కడ ఈ బీచ్ లో మొత్తం ఇదే క్రాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. పెద్ద వేవ్స్ వస్తున్నాయి తెలుసా. ఆహా, అవసరం ఉంది ఇవి. ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారా? పిల్లలు వచ్చేసి మంచిగా స్విమ్మింగ్ నేర్చుకుంటారు. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాయి వేవ్స్. సో గైస్, ఇదన్నమాట ఓవరాల్ గా యారాడ బీచ్. సో ఆర్కే బీచ్ కంటే ఇది చాలా బాగుంది ఈ బీచ్.
మీరు ఖచ్చితంగా వైజాగ్ వస్తే మాత్రం ఈ యారాడ బీచ్ మాత్రం విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఈ బీచ్ పక్కనే మనకి ఇక్కడ దుర్గమ్మ టెంపుల్ కూడా ఉంది. సో దుర్గమ్మ దర్శనం చేసుకోవచ్చు ఆరామ్సే. అండ్ ఈ బీచ్ మాత్రం చాలా ప్రైవేట్ గా, అంటే అందరూ రాకుండా కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్ గా చాలా బాగుంది. అండ్ బీచ్ లో వచ్చాక ఇట్లాంటివి కలెక్ట్ చేసిన బీచ్ లోనే వదిలేయాలన్నమాట. వేవ్స్ మాత్రం చాలా గట్టి గట్టిగా వస్తున్నాయి. సో వాటర్ కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మనకు అంత మంచిది ఈ బీచ్ లో. అండ్ ఒక్కరు మాత్రం ఎప్పుడు రావద్దో తెలుసు కదా, వాళ్ళైతే ఆరామ్సే ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లో. మంచి బాల్ తెచ్చుకొని బాల్తో ఆడుకుంటున్నాను. అండ్ నేను వదిలేస్తున్నాను ఫ్రెండ్స్, నేను కలెక్ట్ చేసిన అన్ని. అయ్యో సారీ. చాలా బాగుంది కదా వ్యూ. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్ గా మనకు వచ్చేసి యారాడ బీచ్. వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. నిజంగా అట్లానే ఉంది కదా, చాలా ప్రశాంతంగా. అక్కడ కూడా పోర్ట్స్ కనిపిస్తున్నాయి మీకు, కొన్ని షిప్స్ మంచిగా. సో గాయస్ ఇదన్నమాట ఓవరాల్ గా మన వైజాగ్ లో ఉన్న యారాడ బీచ్. అండ్ కుదిరితే ఇంకొన్ని బీచెస్ ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే ఈ బీచెస్ తో మాత్రం సరిపెట్టుకోండి. సో గాయస్ అదనమాట. తెలుసు కదా నా వీడియో మీకు వస్తే ఏం చేయాలో తెలుసా? సరే చూడకండి, సిగ్గేస్తుంది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మై ట్రిప్ విత్ ప్రియా జోస్పర్. Bye guys, see you all later. Love you all.